నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో పుష్ప 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటి అని చెప్పేసి అయితే చాలా ఉత్కంఠంగా అల్లు అర్జున్ సుకుమార్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎట్టకేళ్ళకైతే మొన్న బన్నీ బర్త్డే రోజు అయితే మనం ఫస్ట్ టీజర్ అయితే చూసాం. అండ్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. అండ్ అది ఎలా ఉంది ఏంటి అనేది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే పుష్ప 2 తగ్గేదే లేవు. ఏంటంటే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. సో ఇది ఎలా ఉంది, అసలు ఏంటి, అసలు ఎలా వెళ్ళిపోతుంది అసలు చూస్తుంటే? పుష్ప కోసం, పుష్ప ది రూల్, దానికోసం అభిమానులంతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పుష్ప అభిమానులంతా కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న సందర్భం ఇది. సో ఆ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా వాళ్ళకి ఒక పండగలాగా ఉంది. సో అలా ఎందుకంటే పుష్ప అలాంటి ఇంప్రెషన్ కలిగించాడు, ఇంపాక్ట్ మీరు అంటే అలాంటి ఇంపాక్ట్ కలిగించాడు. సో దాని ఫ్యాన్స్ విపరీతంగా దేశవ్యాప్తంగా, ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా సో పుష్ప అభిమానులు ఉన్నారు. సో ఈరోజు మేడే సందర్భంగా మే 1న 5:04 పుష్ప పుష్ప అనే ఆ టైటిల్ సాంగ్ ఫస్ట్ సింగిల్గా ఈరోజు ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేశారు. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో దానికి ఏమాత్రం తగ్గకుండా ఇంకా అంచనాలను పెంచేటట్లు ఒక సెన్సేషన్ అన్నట్టుగా పుష్ప ఆ క్యారెక్టరైజేషన్ని ఎలివేట్ చేసే విధంగా ఉన్నటువంటి ఆ పాట ఈరోజు మన ముందుకు వచ్చింది లిరికల్ సాంగ్ రూపంలో. సో సుకుమార్ చంద్రబోస్ కాంబినేషన్ అంటే ఏంటో మనకు తెలుసు. సుకుమార్ సినిమాలకి చంద్రబోస్ ఆస్థాన గేయ రచయితగా ఉన్నారు. సో పుష్ప పాటల అది వరకు రంగస్థలం పాటలు కూడా ఆయనే రాశారు. అవి ఎంత పెద్ద హిట్ అయినాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ఫస్ట్ సింగిల్ కూడా చంద్రబోసు కలం నుంచి వస్తే నకాష్ అజీజ్, దీపక్ బ్లూ ఆ ఇద్దరు సింగర్స్ కూడా ఆ పాటని ఆలపించిన విధానం, అలాగే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్. సో ఆ పాటకి ఆ ఇచ్చిన లిరిక్స్ అంటే జనం అంతా కూడా ఊగిపోయే విధంగా పుష్ప ఫ్యాన్స్ అందరూ కూడా ఒక దాని ఏమంటారు విపరీతమైనటువంటి అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఆ పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. సో అందులో కొన్ని లైన్లు చూస్తూ ఉంటే అంటే పుష్ప మనకు తెలుసు తగ్గేదేలే అని ఆయన అట్లా గడ్డాన్ని సవరిస్తుంటే ఎలా దేశం అంతా ఊగిపోయింది, అది కూడా ఈ పాటలో మెన్షన్ చేశారు. నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, నువ్వు భుజమే ఎత్తి అంటే ఆయనకి ఈ సినిమాలో ఆ మేనరిజం కూడా పెట్టారు, భుజం కొంచెం పైకెత్తి నడుస్తూ ఉండటం కూడా. అది ఏ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా దాని మీద రీల్స్ వచ్చా మనకు తెలుసు. సో డేవిడ్ వార్నర్ లాంటి ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆ పాటకి అంటే శ్రీవల్లి పాటకి ఆయన ఎంత అభిమానం, ఆయన దేవుడు దాన్ని రీల్స్ చేసి సో తన అభిమానం ఎలా చాటుకున్నాడో మనం చూసాం. సో దాన్ని కూడా నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే అని ఆ లైన్ రాశాడు. అతను కనుక అంటే పుష్ప నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలంట. సో ఆ స్థాయి అన్నట్టుగా క్యారెక్టరైజేషన్లో చెప్పారు. అలాగే ఆయన్ని కొలవాలంటే అంటే పుష్పరాజుని కీర్తించాలంటే సముద్రం కూడా దాని లోతుని ఇంకా తవ్వాలంట. సో అంత డెప్త్లో అతని క్యారెక్టరైజేషన్ వ్యక్తిత్వం ఉంటుందని ఈ పాట ద్వారా చెప్తున్నాడు చంద్రబోసు. అట్లాగే ఎవరైనా సరే అంటే పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షం కూడా తల వంచి కాళ్ళ కింద కురుస్తుందంట. పుష్ప కాళ్ళ కింద కురుస్తుందంట, వర్షం తల మీద కాదు కాళ్ళ కింద కురుస్తుంది. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడిగా పుష్పరాజుని ఈ పాటలు అభివర్ణిస్తున్నాడు చంద్రబోసు. అట్లాగే పుష్పకి చాలా వచ్చు కానీ కొన్ని పాపం కొన్ని రావంట అంటున్నాడు. అంటే ఎలా సార్ అది ఏంటి? ఆ కొన్ని రావంటే ఆయనకు వణుకు రాదంట, ఓటమి రాదంట, అట్లాగే వెనకడుగు వేయటం రాదంట, ఆగడం ఎక్కడైనా ఆగిపోవడం అస్సలు రాదంట. అట్లాగే అంటే తన ప్లానింగ్ గురించి చెప్పారు ఇక్కడ ఈ పాటలో. అంటే అతను అంటే చాలా ఆయనకి చాలా వచ్చు కానీ కొన్ని రావు అని చెప్తూ అంటే ఓటమి అతని దగ్గరికి రాదు, అంటే ఎప్పుడు గెలవడమే. అట్లాగే దేనికి వణికిపోడు, దేనికి భయపడు అని చెప్పడం అనమాట. అలాగే దేనికి వెనకడుగు వేయడం అని చెప్పడం. ఎక్కడ కూడా ఏదన్నా దిగాడంటే ఒక పనిలో మధ్యలో ఆగడం, దాని అంతు చూసేదాకా పెడతాడని చెప్తున్నాడు. అట్లాగే అన్నీ ఉన్న పుష్ప కంట పాపం కొన్ని లేవంట అంటున్నాడు. ఏం లేవు? భయం లేదంట ఆయన, అట్లాగే బెంగ లేదంట,
ఈ రెండుతో పాటు అతనికి ఎదురు తిరిగే వాళ్ళు లేరు, అతను ఏ తల పెట్టినా అతనికి తిరిగే లేదు. సో ఎక్కడ తగ్గేదేలే అని మళ్ళీ ఇక్కడ తగ్గేదే లేదు అనేది అక్కడ ఉపయోగించుకున్నాడు సాహిత్యంలో. అతను ఎవరికైనా దండం పెడితే అది దేవుడికే దండం పెడతాడట. అట్లా ఎవరికైనా సలాం కొడితే అది గురువులకే కొడతాడట. ఎవరికైనా కాళ్ళు మొక్కాడంటే అది అమ్మకే మొక్కుతాడట. సో అలా అతని వ్యక్తిత్వాన్ని చెప్తున్నాడు. అతనిది ఎప్పుడు బానిస అంటే తల దించడం తెలియదు, అందుకని తల దించినావా బానిసవి, ఎత్తినావా బాదుషావి అంటే ఇతను ఎప్పుడు తల ఎత్తే బతుకుతాడు. తల పొగరే నీ కిరీటం అయితే భూతలం అంతా నీదేరా అంటే నీకు తల పొగరు ఉంటే భూతలం భూమి మొత్తం అలాంటి వాడు పుష్పరాజు అని చెప్పేసి ఈ పాట ద్వారా చెప్తున్నాడు. ఆడు కాళ్ళ మీద కాలేసి కూర్చున్నాడంటే బండరాయి కూడా బంగారు సింహాసనం అవుతాడ. అంటే ఆల్రెడీ మనం చూసాం కదా, ఒకటి ఫస్ట్ లుక్ ఒకటి వచ్చింది, తను ఒక రాయి మీద కూర్చోవడం అదంట. అవును, అట్లాగే ఇంకేదైనా సింహాసనం అయితే ఆడికి బండరాయి కింద లెక్క అనమాట. అతని విషయంలో వాడు ఒక మాట ఇచ్చాడంటే, పుష్పరాజు కనుక మాట ఇచ్చాడంటే ఎలా ఉంటదంటే తుపాకీలోంచి తోట దూసుకెళ్ళినట్లే అంట. దూసుకెళ్ళింది మళ్ళీ తుపాకీ వెనక్కి రాదు. అట్లా తోటలాగా మాట కూడా వెనక్కి రాదు అనమాట, తీసుకోలేడు. అలాంటి వాడు మాట ఇచ్చాడంటే. సో అట్లా ఎవడో నీకు విలువిచ్చేదేంది, ఎవడో నేను గుర్తించేదేంది అంటాడు. ఒంటి నిండా తిమ్మిరి ఉంటే నీ పేరే నీ బ్రాండు అంటున్నాడు. సో అట్లా పుష్ప ఒక బ్రాండ్ అయిపోయాడు. సో పుష్పరాజు ఒక బ్రాండ్ అయ్యాడు. సో అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్ని చేసిన విధానం ఇప్పుడు పుష్ప 2 తోటి, అంటే పుష్ప ద రైట్ చూసాం, ఇప్పుడు పుష్ప ద రూల్. సో ఈ సినిమాని సుకుమార్ ఎలా తీస్తున్నాడా అంటే మొదటి సినిమాకి మించి భారీ బడ్జెట్ తోటి అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా కానీ మొదటి భాగంతో పోల్చుకుంటే అన్ని విధాల భారీతనంతో అన్ని రకాలుగా నాణ్యంగా ఈ సినిమా చాలా క్వాలిటీగా తీస్తున్నాడు. అంటే ఇదివరకు కేవలం తెలుగు సినిమానే తీశాడు, ఇప్పుడు అట్లా కాదు, మొత్తం పాన్ ఇండియా ఫిలిం తీస్తున్నాడు. దేశమంతా చూసే సినిమా, ముందే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా తీస్తున్నాడు. సో చాలా బరువు ఉంటుంది, కానీ సుకుమార్కి ఎలాంటి బరువులు మోయటం చాలా సునాయాసం. సో తను ఏదైతే అనుకుంటున్నాడో ఆ విధంగా పుష్పరాజుని చెక్కుతున్నాడు. సో ఆ పాత్రలో అల్లు అర్జున్ని తీర్చిదిద్దుతున్నాడు. సో చంద్రబోసు సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చినటువంటి ఈ పాట పుష్పరాజు యొక్క అతని వ్యక్తిత్వాన్ని, అతని బలాలేంటి, అతని బలహీనతలు ఏంటి అనే విషయాన్ని, బలహీనతలు అంటే ఏమి కాదు, అవి కూడా నిజానికి బలహీనత కాదు, అవి కూడా బలాలే. అంత బాగా ఈ సినిమాని అతను తీస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ పాట సాహిత్యం ఉంది, ఆ చిత్రీకరణ కూడా అలాగే ఉంది. మిరోస్లావ్ అతను తెలుసు, పోలాండ్ అతను సినిమాటోగ్రాఫరు. అతను మొదటి భాగాన్ని ఎలా తీశాడో అంతకు మించిన ఆకర్షణీయంగా ఈ సినిమాని మలుస్తున్నాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఆ గంగమ్మ జాతర ఏదైతే చూసామో, అతను చీర కట్టుకొని అల్లు అర్జున్ చేసినటువంటి ఆ ఫైట్ ఏదైతే ఉందో ఇప్పటికే అది ఎక్కడికో తీసుకెళ్ళింది అంచనాలని. ఈ పాటతోటి పుష్పరాజు ఎలాంటి మాయ చేయబోతున్నాడో, బాక్స్ ఆఫీస్ని ఎలా దున్నేయబోతున్నాడో ఒక చిన్న శాంపుల్గా మనకి చూపించాడు సుకుమార్. ఖచ్చితంగా ఆగస్టు 15 వస్తున్నటువంటి పుష్ప 2 ద రూల్ ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తుందనేది ఖాయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.